ఎస్. ఓకే, ఇదే ఫ్లోలో కంటిన్యూ చేసేద్దాము. ఓకే, సో నేను తెలుగులో చెప్తా. బనివాసు సార్ నా మూవీ డిస్ట్రిబ్యూట్ చేసే ఇదే నా పెద్ద సౌభాగ్యం. నేను నా కెరియర్లో ఏదైనా రైట్ పని చేశాను, అందుకే ఈ డే వచ్చింది. సో ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ అండ్ నా ద మూవీ ఇస్ ఆల్ యోర్స్. ప్లీజ్ ఎంజాయ్, ప్లీజ్ లవ్ ఇట్ అండ్ ప్లీజ్ యాక్సెప్ట్ ఇట్. థ్యాంక్ యూ. కవర్ షాట్ ఫ్లిప్ అన్నీ తీసుకున్నాను, మొత్తం కవర్ డ్రైవ్ అన్నీ తీసేసుకున్నాను. ఓకే. వాసు గారు ఈవేళ మార్నింగ్ ఏదో చాలా ఈరోజు మళ్ళీ వంశీ సార్ నాకు లైన్స్ ఇచ్చేసాను. వింటర్ కాబట్టి థియేటర్స్ బయట వస్తుంది శివరు, లోపల ఈషా చూసాక వస్తుంది ఫీవరు. అందుకే నేను చెప్తున్నా, నేను ఐ విల్ మిస్ ఆల్ ఆఫ్ దిస్. వంశీ క్రింజ్కి క్రింజ్ అంటే ఇదే ఏమండి, క్రింజే ఇప్పుడు మొత్తం లేటెస్ట్ వైరల్ క్రింజ్. ఓకే, అసలు క్రింజ్ క్రింజ్ చేయకూడదు కదా మరి. క్రింజ్కే క్రింజే అయితే నెక్స్ట్ లెవెల్ మనం. ఏది 100% ఒరిజినల్ లేదు, నిజంగా లేదు. మనసు పొరలోంచి వచ్చింది అది. అంటే ఇది నాకు షాకే. అమ్మాయి అసలు వంశీ నన్ను మర్చిపోయి వంశీ వంశీ అంటుందంటే. నేను చెప్పాను నా పెద్ద సౌభాగ్యం సార్, నిజంగా చెప్తున్నా. సౌభాగ్యం అంటే వేరమ్మా మీనింగ్, నీకు అర్థం కావట్లేదు. తెలుగులో సౌభాగ్యం అంటే చాలా పెద్ద మీనింగ్ అది. చూడండి కిన్ను గారు, నాకు అదృష్టంగా చేసి నాకు అదృష్టంగా ఉంది. సౌభాగ్యం అంటే అది వేరే మీనింగ్ అది. వంశీ, అమ్మాయి కన్నీరు నేర్పుతున్నావు, తెలుగు నేర్పు ఫస్ట్ కరెక్ట్ గా. పిల్లలు ఎక్కడున్నారు? ఎవరి సౌభాగ్యం, బన్నీవాస్ గారా వంశీ గారా? ఆయన ఇద్దరితో సౌభాగ్యం. పనిచేసి నా సౌభాగ్యం. ఈ ఇయర్ ఎండ్కి నా ఆల్రెడీ హ్యాపీ న్యూ ఇయర్ అయింది. కాదు హెబ్బాయ్ ఇద్దరితో ఎస్కేఎన్ సౌభాగ్యం. కూడా ఉన్నాడు మధ్యలో. ఎస్కేఎన్ కూడా ఉన్నాడు. వాసు గారు మొత్తానికి ఎర్లీ మార్నింగ్ మీరు ప్రెస్ మీట్కి వచ్చారు, అది మా సౌభాగ్యం. అవునవునవును, పొద్దు నుంచి అన్ని సౌభాగ్యాల్లోనే ఉన్నాను మొత్తం. సో ముందుగా మొదలెట్టొచ్చా? మొదలెట్టండి. సో ఈషాకి వెళ్ళే ముందు చిన్న మాట మాట్లాడేసుకుని వెళ్ళిపోదాం, మధ్యలో డిస్టర్బెన్స్ లేకుండా. సరే, మార్నింగ్ నుంచి తెలిసిన అదే చందాల నుంచి నడుగుతుంది. మార్నింగ్ బయటపడింది. త్రివిక్రమ్ గారితో అల్లు అర్జున్ గారు అనుకున్న ఒక ప్రాజెక్ట్ స్క్రిప్ట్ మధ్యలో ఏదో అనుకున్నారు, ఇప్పుడు మళ్ళీ అదే ట్రాక్ మీదకి వచ్చిందని చెప్పి తెలిసింది. దాని గురించి ఒక మాట చెప్తే బాగుంటుంది. అదే ఈరోజు ప్రెస్ మీట్కి వస్తున్నప్పుడు వంశీకి అదే చెప్పా, కొంచెం సెన్సిటివ్ నాకు ఈ టాపిక్ అవుతుందని. అంటే ఐ వాంట్ మేక్ ఇట్ సింపుల్ అండి. ఇది వీ హ్యావ్ ఆల్ హీరోస్ మధ్యలో కానీ, డైరెక్టర్ గారి మధ్యలో కానీ, మా అందరి మధ్యలో కానీ వెరీ గుడ్ రిలేషన్ ఉంది. అంటే కొన్ని సిచ్యువేషన్స్లో ప్రాజెక్ట్స్ ఎటు వెళ్తున్నాయి ఏంటి ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి మామూలుగా జనరల్గా ఇండస్ట్రీలో. అది ఏదైనా కూడా వీ వాంట్ టు డీల్ ఇట్ విత్ వెరీ హెల్తీ అండ్ ఒక గుడ్ అట్మాస్ఫియర్. లేదేదో మళ్ళీ ఒక ఫ్యాన్స్ వార్ కింద ఇట్ల కింద తయారవకుండా కొంచెం పేషెన్స్ ఉండి లెటస్ కమ్ దిస్ ఫ్రమ్ ద అఫీషియల్ వాళ్ళు దాని గురించి చెప్పే వరకు కూడా కొంచెం పేషెన్స్ ఉంటే బెటర్ అనేది నా ఒపీనియన్ దీని మీద. బికాస్ ఈ చాలా సెన్సిటివ్ సిచ్యువేషన్స్ ఇవన్నీ కూడా. కమింగ్ టు ద బన్నీ గారు, ఎస్ వీఆర్ వెరీ క్లియర్ అబౌట్ ద 2 ప్రాజెక్ట్స్, నెక్స్ట్ అప్కమింగ్ 2 ప్రాజెక్ట్స్ ఏంటి అనేది చాలా క్లియర్గా ఉన్నాము. మేము జనవరిలోనే అనౌన్స్ చేద్దాం అనుకుంటున్నాం వాటిని. 1 విల్ స్టార్ట్ ఫ్రమ్ 26 జూలై, ఆగస్ట్లో ఒకటి స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అలాగే 27 మార్చ్లో ఒకటి స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అవి 2 కూడా ఏంటనేది అఫీషియల్గా మేమే అనౌన్స్ చేస్తాం. అవి అప్పటి వరకు కొంచెం పేషెన్స్గా ఉంటాం బెటర్ అని చెప్పి. ఓకే, అయిపోయిందా? కెన్ వి ప్రొసీడ్ ఆర్ స్టిల్ యు ఆర్ ఆన్? వంశీ గారు చెప్పండి. అంటే చాలామంది చెప్పినట్టు జోక్గా చెప్పినా సీరియస్గా చెప్పినా మీరు ప్రతి సినిమాని చాలా అగ్రెసివ్గా ప్రమోట్ చేస్తారు. ఫర్ ది ఫస్ట్ టైం ఒక మల్టిపుల్ రిలీజెస్ మధ్యలో సినిమా వస్తుంది. అంటే జనరల్గా వాసు గారి కెరీర్లో కొంచెం కాంపిటీషన్లో రిలీజ్ చేశారు, బట్ బాగా చిన్న ఫిలిం కాబట్టి దీనికి ఉండే ఛాలెంజెస్ దీనికి ఉన్నాయి. ఇదేంటి ఈ సిచ్యువేషన్కి రావడం ఇబ్బంది పడ్డారా లేకపోతే ఏంటి కంఫర్టబుల్గానే ఉన్నారు? అంటే అంతకుముందు ఒక 3 రిలీజెస్ ఉన్నప్పుడు అప్పుడు చేసామండి మూవీస్, 3 to 4 రిలీజెస్. ఇక్కడ ఏంటంటే ఆల్మోస్ట్ 6 to 7 రిలీజెస్, అన్ని పేర్లు వినబడే, అందరూ కూడా ప్రాపర్గా ప్రమోట్ చేసుకుని బాగానే ముందు తీసుకొస్తున్నారు సినిమాలని. స్క్రీన్ స్పేస్ పరంగా దట్ ఈస్ హ్యాపీ దట్ ఎవ్రీబడి ఈజ్ ప్రమోటింగ్ దేర్ ఫిలిమ్స్ వెల్. ఎందుకంటే అంతకుముందు సినిమాని కొంచెం అంటే సినిమాకి బడ్జెట్ ఎక్కువ పెట్టి
ప్రమోషన్స్ అప్పుడు కొంచెం ఇబ్బంది పడి ఇట్లా చేసేవారు. ఇప్పుడు ఏంటంటే దే ఆర్ ఈక్వల్లీ డిస్ట్రిబ్యూటింగ్ ఇట్ టు ప్రమోషన్స్ యాజ్ వెల్. అంటే ఆడియన్స్కి తీసుకెళ్ళటంలో ఇది హెల్ప్ అవుతుంది అనేది వాళ్ళు బిలీవ్ చేస్తాం అనేది వెరీ హ్యాపీ. కొంచెం టిపికల్ సిచ్యువేషన్ అండ్ సినారియోనే. అంటే మీ అందరికీ తెలిసిందే, ఎప్పుడైతే అఖండ మూవ్ అయిందో మేము కూడా మూవ్ అవ్వాల్సి వచ్చాం. సో కొద్దిగా స్ట్రెస్ అయితే ఉంది. దట్ వీఆర్ ఇంకా ట్యాకిల్ చేయటమే. స్క్రీన్ స్పేస్ పరంగా కొంచెం తగ్గుతుంది, బట్ వీ వాంట్ టు కీప్ ఇట్ టైట్. మాకు కూడా ఏంటంటే పరిచేసి స్క్రీన్లు వందలు వేసాను లేదు. వీ వాంట్ టు కీప్ ఇట్ టైట్. ఈ సినిమాకి ఎన్ని షోస్ అయితే కావాలో, ఎన్ని స్క్రీన్స్ అయితే కావాలో అన్ని అలొకేట్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇఫ్ ఆడియన్స్ బ్లెస్ అస్ వెల్, ఇఫ్ యూ ఆల్ సపోర్ట్ అస్ వెల్, 100% సక్సెస్ కొట్టి ముందుకు వస్తాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. వంశీ, లిటిల్ ఆర్ట్స్ సార్ సార్ రాజు వెట్స్ రాంబాయి సార్ కానీ మధ్యలో మిత్రమండలి వాసు గారిని వాసు గారు కాకుండా మీరు దానిలో లేరు కదా మిత్రమండలిలో. అది భాను గారును వాసు గారు కలిసి చేశారు. ఇది ఇప్పుడు ఈషా హ్యాట్రిక్. ఇది మాకు ఇద్దరు కాంబినేషన్ హ్యాట్రిక్ అవుతుంది అని బిలీవ్ చేస్తున్నాం. మీరు యాజ్ ఐ సెడ్ ఆడియన్స్ బ్లెస్ చేసి మీరు అందరూ సపోర్ట్ చేసి. కానీ ఎలా మిత్రమండలి ఎలా తప్పించుకున్నావు? అంటే ఆయన నన్ను కలుపుకోలేదు కాబట్టి ఇంకా అందుకని అందుకని ఇక్కడి నుంచి వచ్చేట్లు అన్నింటిలో కలుపుకోకపోతే మీ సంగతి చెప్తాను ఆల్రెడీ చెప్పేసి. మిత్రమండలి అనేది ఒక టిపికల్, అది ఒక టిపికల్ ప్రాజెక్ట్. ఎందుకంటే అది నాది కూడా కాదు యాక్చువల్లీ. అంటే ఇప్పుడు అనకూడదు ఆ మాట నేను, ఎస్ నాదే అది. బట్ అది నా దగ్గరికి రావడానికి ఏంటంటే చాలా ఈక్వేషన్స్ అండ్ పారామీటర్స్ చాలా చేతులు మారి అట్లా వచ్చింది. వంశీకి ఎవ్రీథింగ్ తెలుసు, దాంట్లో ఏం జరుగుతుంది ఏంటి అన్నీ తెలుసు, కానీ ఇంకెవరిని పార్ట్ చేయదలుచుకోలేదు దీని దాంట్లో. దూరంగా ఉంటాం కాదు, నేను సపోర్ట్ అంటే నేను ప్రమోషన్ ఫైన్ నాకు పడిన ఫైన్లో మనోడు కూడా పడింది, అది ఉంది. దాము గారు, సో అలా మొదలుకొని వరుసని సినిమాలు చేశారు, గ్యాప్ ఎందుకు తీసుకున్నారు? వచ్చింది కానీ బట్ కావాలని తీసుకున్నా, ఎడ్యుకేట్ చేసుకున్నా. ఐఎమ్ ట్రైంగ్ టు ఎడ్యుకేట్ మై సెల్ఫ్. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అనేది అన్నీ మనకు అన్నీ చేసేసాం ఇన్నేళ్ళు అనేది ఎవరు అనుకోకూడదు. యూ హ్యావ్ టు కీప్ అప్గ్రేడింగ్ అండ్ యూ హ్యావ్ టు కీప్ ఎడ్యుకేటింగ్ యువర్ సెల్ఫ్ జనరేషన్ బట్టి. లాస్ట్ ఫిల్మ్ మనం చేసిన ఫాదర్ చిట్టు మాకు అటు FCUK చేసినప్పుడు అది ఆ రిజల్ట్ నన్ను ఇట్ మేడ్ మీ థింక్. నచ్చే చేసాం బట్ డింట్ వర్క్. సో వాట్ వెంట్ రాంగ్? సో ఐ హ్యావ్ టు ఎడ్యుకేట్ మై సెల్ఫ్ అనే దాంట్లో 2 years కాన్షియస్ బ్రేక్ అయ్యేది. ఇట్ వాజ్ అ కాన్షియస్ బ్రేక్, బట్ ఐ వాజ్ వర్కింగ్ ఆన్ స్క్రిప్ట్స్. సీనుతో కానీ వీళ్ళందరితో కానీ వర్కింగ్ ఆన్ స్క్రిప్ట్స్ మాట. ఐ నెవర్ స్టాప్. ఐ వాజ్ వర్కింగ్ ఆన్ స్క్రిప్ట్స్. నౌ ఐ హ్యావ్ 5 to 6 scripts ఇన్ ప్లేస్. విల్ స్టార్ట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఇప్పుడు ఈ సినిమాకి ధైర్యంగా 99 రూపీస్ అని పెట్టడం అంటే మీరు తీసిన బడ్జెట్, అంటే ఈ సినిమాను ఒక లిమిటెడ్ బడ్జెట్లో తీయగలిగారు, తీశారు. సో అందుకే ధైర్యంగా 99 రూపీస్ అయినా వర్కౌట్ అవుతుందనే ధైర్యంతో మీరు ఆడియన్స్ ముందుకు వెళ్తారు. అంటే నేను ఎప్పుడు కూడా బిలీవ్ చేసిన ఏంటంటే అమ్మా, నేను రాత్రి చెప్పినట్టు వీ హ్యావ్ డన్ అ డ్యూటీ యాజ్ ఎ ఫిల్మ్. కంటెంట్ని పర్ఫెక్ట్గా చేయటం ఒకటి, ప్రమోట్ చేయటం ఒకటి. ఇవన్నీ చేసినాక ఆడియన్స్కి మనం రైట్ ప్రైజ్కి కూడా తీసుకెళ్ళాలి. ఇట్ షుడ్ బి అఫోర్డబుల్ అనేది. దిస్ ఎంటర్టైన్మెంట్ ఫార్మాట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ హ్యాస్ చేంజ్డ్. సో ఈ సినిమాని అఫోర్డబుల్గా తీసుకెళ్దాం అనుకున్నాం, తీసుకెళ్తున్నాం. దట్స్ ఆల్ ఇట్ ఈస్. దీంట్లో ఏం పెద్ద వేరే ఆలోచనలు లేవు. ఇట్ హ్యాస్ టు బి అఫోర్డబుల్ అని ఫీల్ అయ్యాను. అంటే ఒక ఛాంబర్ సెక్రటరీగా ఇప్పుడు టోటల్ ఇండస్ట్రీ మొత్తం కాస్ట్ మీద ఎక్కువగా సఫర్ అవుతుంది. సో ఛాంబర్కి సెక్రటరీగా మీరు వాళ్ళ మిగతా ప్రొడ్యూసర్ని అలా ఎక్కువ ఖర్చు పెట్టే వాళ్ళని ఎందుకు ఎడ్యుకేట్ చేయలేకపోతున్నారు? అంటే ఏమైపోయిందంటే సుబ్బారావు గారు, ఈ మధ్యకాలంలో ఎవ్రీబడి ఈజ్ అన్ ఇండివిజువల్. ఓకేనా? దిస్ ఇస్ ద మోస్ట్ అన్ఆర్గనైజ్డ్ ఇండస్ట్రీ ఇన్ దట్ ఆస్పెక్ట్. ఓకేనా? ఎవ్రీబడి హ్యావ్ దర్ ఓన్ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్. సో ఇవన్నీ కూడా యూ కాంట్ గెట్ ఇట్ అండర్ వన్ ఫోల్డ్. ఒక ఫోల్డ్లోకి తేలేం. ఎస్పెషల్లీ నువ్వు అంటున్న ప్రైజింగ్ కానీ డిపెండింగ్ ఆన్ ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్ డిఫర్ అవుతూ ఉంటుంది. ఓకేనా? అండ్ దే హ్యావ్ దర్ ఓన్ ఈక్వేషన్స్, ఓన్. సో అట్లా కామన్గా చేయటం కుదరదు. బట్ వీ కీప్ టెలింగ్, చెప్పడం జరుగుతుంది. ఎప్పుడైతే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్లు పెరిగిపోతున్నాయో అవి కంట్రోల్ చేసుకోండి. మనం అఫోర్డబుల్ లాసెస్లోనే ఉండాలి. అన్అఫోర్డబుల్ లాస్లోకి వెళ్తే కనుక వీ కెనాట్ డూ ఎనీథింగ్. వీ కెనాట్ మేక్ అదర్ ఫిల్మ్. ఈ మధ్యకాలంలో చాలా ఎగ్జాంపుల్స్ చూసాం అట్లా. సో యూ హ్యావ్ టు కమ్ బ్యాక్. అంటే ఏమవుతుందంటే ఈ మధ్య ద క్రాప్ ఆఫ్ పీపుల్ ఆర్ మేకింగ్ ఫిల్మ్స్ ఆల్సో చాలామంది వచ్చే టైంకి అవగాహన లేకుండానే వస్తున్నారు. అవగాహన లేకుండా రావటం మూలంగా ఇవన్నీ జరుగుతున్నాయి. బై ద టైమ్ దే రియలైజ్ ఇట్స్ టూ లేట్.
మీకు అర్థమైందా? సో ఇవన్నీ చెప్పకుండా ఏం లేవు. 1-to-1 కలిసినప్పుడు లేకపోతే కొత్త వాళ్ళకి పోతే మెంబర్షిప్లు ఇచ్చినప్పుడు నెలకు ఒకసారి 3 hours I spend telling them. But nobody listens. Because film industry is so glamorous. దానికి ఉన్న గ్లామరు, దానికి ఉన్న అట్రాక్షన్ని అది వాళ్ళని ఏమంటారు దాన్ని ఆలోచించి చేయించదు. దెబ్బ తగులుతే కానీ వాళ్ళు రియలైజ్ అవ్వట్లేదు. ఏం చేస్తాం చెప్పండి? అఫ్కోర్స్ ఇది వెన్యూ అవునో కాదు తెలీదు. 28th ఛాంబర్ ఎలక్షన్ అది తర్వాత మాట్లాడదాం. లెట్ us finish the film thing, we'll talk about it. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ టీం అంతటికి కూడా ఇందాకలా అందరూ చాలా నవ్వులు పువ్వులు మంచి బ్రహ్మాండంగా లాఫర్స్ స్మైల్స్ అంత హోల్ ఆడిటోరియం ఇస్ జస్ట్ అగాగ్. ఈ మూడు ఈ అట్మాస్ఫియరు రేపు రిలీజ్ అయిన తర్వాత కూడా ఉండాలి, కంటిన్యూ అవ్వాలని కోరుకుంటూ ముందు ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండి డైరెక్టర్ గారు శ్రీనివాస్ గారు. ఎందుకంటే బన్నీవాస్ గారికి వంశీ గారికి హిట్స్ అన్నవి సర్నేమ్ కింద అయిపోయినాయి వాళ్ళకి. వాళ్ళ గురించి నేను ఐ డోంట్ హ్యావ్ టు స్పెషల్లీ మెన్షన్ దెమ్. అండ్ దామోదర్ ప్రసాద్ గారికి ఆయనకు పెద్ద లెగసీ ఉంది. ఇక్కడ యూ ఆర్ ఇన్ బ్యాడ్ నీడ్ ఆఫ్ ఎ హిట్ అండ్ 100% ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. అండ్ వాసు గారు ఇక్కడ ఈ థియేటర్స్ మేనేజ్మెంటు అంటే ఇన్ ఏ వెరీ షార్టర్ మార్జిన్ మీరు అఖండ 2 రిలీజ్కి సంబంధించి మీరు మళ్ళీ పోస్ట్ పోన్ చేసుకోవడం, ఆ థియేటర్స్ని మళ్ళీ క్యాప్చర్ చేయడం, ఇవన్నీ మీరు ఇందాక అంటున్నారు 70% వరకు వీ హ్యావ్ అచీవ్డ్, ఈవినింగ్ ఇంకో 30%. వాట్ ఈస్ ది మెయిన్ గేమ్ ఇన్ దిస్ అండి? ఈ థియేటర్స్ మేనేజ్మెంట్లో మీకు వాట్ ఈస్ ది హర్డల్ ఆర్ ఛాలెంజ్ మీరు ఫేస్ చేసింది? చిన్న సినిమా, పైగా 99 రూపీస్ టికెట్. అంటే ఇక్కడ ఎగ్జిబిటర్స్ని కూడా తప్పు పట్టలేనండి, ఎందుకంటే నేను కూడా ఎగ్జిబిటర్నే కాబట్టి. అదర్ సైడ్ ఇప్పుడు ఏమవుతుందంటే చాలా సినిమాలు పర్సంటేజ్లో పడతాయి. ఈ సినిమాలన్నీ కూడా వీక్ ఫస్ట్ డేస్లో అన్ని కింద సెంటర్స్ అంతా కూడా వాళ్ళకి ఏమవుతుందంటే 99 రూపీస్ మైనస్ ట్యాక్స్ కట్టుకుని మైనస్ ఇవన్నీ తీసినప్పటికీ పర్సంటేజ్ 50-50 కదా మాకు. థియేటర్కి 50 వెళ్తుంది, మాకు 50 వస్తుంది. ఈ ట్యాక్సెస్ అన్నీ పోయిన తర్వాత అక్కడ వాళ్ళకి తగ్గుతుంది బాగా. సో చాలా థియేటర్స్ ఏంటంటే నిజంగా చెప్పాలంటే అంటే ఇప్పుడు ఈ 2 నెలలు బాగుంటాయి, జనరల్లీ డిసెంబర్ అండ్ జనవరి థియేటర్స్ బాగుంటాయి. మళ్ళీ ఫిబ్రవరి మార్చ్కి వచ్చినప్పుడు కరెంట్ బిల్స్ కూడా కట్టలేని పొజిషన్స్ ఉంటాయి చాలామంది ఓనర్స్కి. సో వాళ్ళందరూ అనేది ఏంటంటే సార్ ఇప్పుడు మీరు 100 రూపీస్ అలవాటు చేస్తారు, పొద్దున్న బాగా ఇప్పటికే కష్టాలు ఉన్నాము ఇంకా దెబ్బతింటాము అనేది వాళ్ళందరూ కూడా పాపం అది రియల్ స్ట్రగుల్. బట్ నేను వాళ్ళందరికీ ఎడ్యుకేట్ చేస్తుంది ఏంటంటే లెట్ ఆడియన్స్ కమ్ టు ద థియేటర్ అగైన్. మళ్ళీ మనకి ఫ్లో స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇప్పుడు నీకు 150 రూపాయల మీద 4 వస్తే 100 రూపాయల మీద ఏమైనా ఒక 6-7 వస్తారేమో చూద్దాం, స్టడీ చేద్దాం, కొంచెం ఓపిక పట్టండి అనేది ఎడ్యుకేట్ చేస్తున్నాము. అండ్ అది నిజంగా ఎఫెక్ట్ చూపించింది. రాజు వెడ్స్ రాంబాయికి చాలా గట్టిగా ఎఫెక్ట్ చూపించింది నైజాంలో ఎస్పెషల్లీ. అందుకని వాళ్ళు కూడా కొంచెం రియలైజ్ అవుతున్నారు, పాజిటివ్ సైడ్ ఎఫెక్ట్ చూపించింది. అందుకని వాళ్ళు కూడా రియలైజ్ అవుతున్నారు. ఓకే 150 రూపాయల మీద 5 కన్నా కూడా 100 రూపాయల మీద 9 మంది వస్తే బాగుంటుంది అనేది మా స్ట్రాటజీ, అందరి స్ట్రాటజీ. లెట్ us hope it will be సక్సెస్ అవుతుంది. కొంచెం స్టడీ చేయాలి దీన్ని. ఇప్పుడు 99 రూపీస్ అన్నది మీ కాలేనండి, లేకపోతే వాళ్ళతో యూ ఆర్ సపోజ్ టు నెగోషియేట్ చేయాల్సిన పరిస్థితి, వాళ్ళని కన్విన్స్ చేయాల్సిన పరిస్థితి, వాళ్ళు కాల్ తీసుకోగలరా లేకపోతే మీరే కాల్ తీసుకోవాలా? 19 రూపీస్ ప్రైస్ ఫిక్సింగ్ ధర అండి. అంటే ఇది కలెక్టివ్ కాల్ అండి. ఐడియా అయితే మాత్రం మన ఈటీవీ దగ్గరలో సాయి అండ్ బాబినీడ్ గారు, సాయి గారు వీళ్ళందరూ మీ అందరూ అనుకున్న ఐడియా అది. యాక్చువల్లీ 99 రూపీస్ని మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తాం అనేది అది కలెక్టివ్ కాలేనండి. ఎందుకంటే మీ అందరూ ప్రొడ్యూసర్స్ ఒకళ్ళు అనుకుంటే అవ్వదు, అది ఎగ్జిబిటర్ సైడ్ నుంచి కూడా సపోర్ట్ చేయాలి. అండ్ దానికి జిఎస్టీ ట్యాక్స్ విషయంలో కూడా కొంచెం ఇబ్బందులు ఉన్నాయి దానికి. ఎందుకంటే జిఎస్టీ ఇక్కడ 5% వస్తుంది, బట్ డిస్ట్రిబ్యూటర్కి వచ్చినట్టుగా 18% కట్టాలి వాళ్ళు. సో ఇవన్నీ టెక్నికల్గా ఉన్నాయి, బట్ వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్ టు అచీవ్ దట్ 99 రూపీస్. వెరీ గుడ్. అంటే ఆన్ ద సేమ్ టాపిక్ అంటే మాకు ఆడియన్ బిహేవియరల్ ప్యాటర్న్ మార్చాలి. ఇప్పుడు వాళ్ళు మోస్ట్ ఆఫ్ దెమ్ ఏంటంటే ఒకప్పుడు ఓల్డ్ పీపుల్ కూడా వాళ్ళు మూవీస్ థియేటర్స్కి వచ్చి సినిమాకి వచ్చేవారు. ఇప్పుడు అది తగ్గింది, ఆ ప్యాటర్న్ తగ్గింది. ఇప్పుడు అంతా కొంచెం ఓటీటీలో చూడొచ్చులే, టైర్ 1 హీరో అయినా సరే ఓటీటీలో వచ్చినాక చూడొచ్చులే అనేది ఉంది. ఆ బిహేవియరల్ ప్యాటర్న్ మార్చాలి అనేది మా ప్రయత్నం. అంతే, ఇది రైట్ టైం అండి బిహేవియర్ ప్యాటర్న్ మార్చడానికి. బికాస్ ఇప్పుడు కరోనా తర్వాత ఒక 3 years ఇప్పుడు వాళ్ళకి ఇంట్లో సినిమా వచ్చేసింది, అలవాటు పడ్డారు. బట్ ఒక 3 years తర్వాత టీవీ బోర్ కొడుతుంది గ్యారంటీ. సో మళ్ళీ ఈ ప్యాటర్న్లో ఏంటంటే ఇప్పుడు వాళ్ళు బయటకు వస్తానికి కొంచెం ప్రిఫర్ చేస్తారు. ఇప్పుడు లాస్ట్ 3 years చూస్తే రెస్టారెంట్స్ చాలా హై వెళ్ళింది ఇండియాలో.
ఇప్పుడు మళ్ళీ ఏంటంటే కొంచెం సినిమా వైపు వస్తారు, బికాస్ టీవీ సేమ్ ఇంట్లో సేమ్ రూమ్లో చూస్తాం అనేది కొంచెం మొనటని వచ్చి బయటకు వస్తారు. ఈ టైంలో మనం వాళ్ళని క్యాప్చర్ చేసుకోగలగాలి. అందుకని సేయింగ్ లైక్ 99 రూపీస్ అనేది. ఎస్, యాక్చువల్గా ఫుట్ఫాల్స్ బాగా పెరిగినాయి Last ఈ మధ్యకాలంలో, 6 బాగా పెరిగినాయి. అండ్ ఎందుకు పెరిగినాయి, దట్స్ బికాస్ వాట్ వాట్స్ సేయింగ్. సో అట్లాంటి టైంలో ప్రైజింగ్ కూడా మనం దృష్టిలో పెట్టుకుంటే మోర్ ఫుట్ఫాల్స్ విల్ కమ్. ఎస్, సో ఇన్స్టెడ్ ఆఫ్ లిమిటింగ్ ద ఫుట్ఫాల్స్, ప్రైజింగ్ జాగ్రత్త చేసుకుంటే కనుక యూ కెన్ మేక్ దట్ వాట్ ఎవర్ యూర్ మేకింగ్ బికాస్ ఆఫ్ ద Canteen ఫుట్ఫాల్స్. మీద, ఇట్ల మీద. క్యాంటీన్ మీద కానీ మల్టిపుల్ థింగ్స్ దే హ్యావ్. ఎస్. సో ఏంటంటే కలెక్టివ్గానే డిసిషన్ తీసుకోవాలి. వెన్ ద ఫుడ్ ఇప్పుడు మనకి ఓటీటీ కూడా దే ఆర్ సో మెనీ రెస్ట్రిక్షన్స్ నో. ప్రొడ్యూసర్ అనేవాడు కూడా ఇప్పుడు ఓటీటీకి అంత తేలిగ్గా సినిమా తీయగానే ఓటీటీ కొనే స్టేజ్ లేదు. వాళ్ళు ఆ 4 ఏళ్ళు అటు చేశారు. లెఫ్ట్, రైట్ అండ్ సెంటర్ దే బాట్ ఆల్ ద ఫిల్మ్స్ ఎస్, because they want to fill up the libraries. ఎస్, Once that is achieved, they start making their own content. They're getting foreign content dubbed in local languages. Yes. So now film is not a priority for them. OTT వాళ్ళు ఎవరికి ఫిల్మ్ ప్రయారిటీ కాదు ఇప్పుడు. ఎస్, ఎస్, సో దే హ్యావ్ చేంజ్ ఆల్ ద రూల్స్. సో మనకి థియేటరే మెయిన్. సో వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ థియేటర్స్. వీ హ్యావ్ టు మేక్ ద People come. పీపుల్ కమ్ టు థియేటర్స్. ఎస్, దట్స్ ఇంపార్టెంట్. వాసు గారు, ఇప్పుడు థియేటర్స్కి ఫుట్బాల్స్ పెంచాలనే ఉద్దేశంతో మీరు టికెట్ రేట్స్ నార్మల్ చేశారు. అట్ ది సేమ్ టైం క్యాంటీన్ రేట్స్ మీద ఎందుకు కాన్సన్ట్రేట్ చేయరు? ప్లస్ ఇంకొకటి, ఈ మళ్ళీ ఓటీటీ రేట్స్ ఇదైపోయాయి, శాటిలైట్ ఏం లేదు, మళ్ళీ థియేటర్సే కాబట్టి ఫ్యూచర్ అదే అనే ఉద్దేశంతో ఇచ్చేసారా, లేదంటే ట్రయల్ చేసి చూస్తే బాగా ఉంటుందనే ఉద్దేశంతో చేశారా? అంటే వన్ థింగ్ అండ్ యాజ్ ఎ పర్సనల్ ఐఎమ్ వెరీ అగేన్స్ట్ టు ద క్యాంటీన్ రైట్స్ ఎస్పెషల్లీ ఇన్ ద సిటీ, హైదరాబాద్ సిటీ. ఐఎమ్ వెరీ అగేన్స్ట్ టు దట్. బికాజ్ ఎందుకంటే నేను ఎవ్రీ వీక్ ఒక సినిమాకి వెళ్తాను, ఆల్మోస్ట్ ఫ్యామిలీతో వెళ్తాను. సో కొంచెం నేను ఎఫర్ట్ చేయగలిగినా కూడా బిల్స్ చూస్తున్నప్పుడు ఈవెన్ ఐఎమ్ ఆల్సో నేను కూడా హర్ట్ అవుతున్నాను. బట్ అట్ ది సేమ్ టైం అది నిజంగా ప్రొడ్యూసర్ చేతిలో ఉండేది కాదు. అది హానెస్ట్గా చెప్తున్నాం కదా. మేము నిజంగా ఇప్పుడు మాకు ₹10 వస్తుంది, మాకు 40 పైసలు వస్తుంటే అవతల 60 పైసలు వెళ్తుంది లెక్క చూస్తే. అంటే 40 పైసలు మాకు వస్తుంటే 60 పైసలు అటు వెళ్తుంది. దాని మీద మేము కంట్రోల్ తెచ్చుకోలేకపోతున్నాం యాజ్ ఎ ప్రొడ్యూసర్స్గా. ఇది కంటెంట్ అంతా మేము ఉండేది. ఇంకా మేము క్యాంటీన్ రేట్స్ మేమేమి కంట్రోల్ చేయగలం? మాకు రావాల్సిన రెవెన్యూనే మేము కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం. సో ఇవన్నీ కూడా అంత ఈజీగా ఉండదండి. ఎందుకంటే ఇప్పుడు ప్రొడ్యూసర్స్ దీనికి ఆన్సర్ చేసే సిచ్యువేషన్లో కూడా ఎంతమంది ఏం మాట్లాడినా కూడా నథింగ్ ఇన్ ద ప్రొడ్యూసర్స్ హ్యాండ్. అది ఎందుకంటే ఇప్పుడు నాకు ఎక్కడో ఒక సెంటర్లో మల్టీప్లెక్స్ చైన్స్లో, నేషనల్ చైన్స్లో ఒక సెంటర్లో నాకు అక్కడ వాడి టర్మ్స్ నాకు సెట్ అవ్వవు టౌన్స్లోని. వాళ్ళు 4 కేటగిరీస్ పెడతారు, అట్ ది సేమ్ టైం పర్సంటేజ్ అంటారు. నాకు పక్క థియేటర్ ఏమో రెంట్ మీద వస్తుంది. లేదు నేను అట్లా వేయను, నాకు పక్క థియేటర్ నీది అయిపోతే ఫుల్ అవుతుంది అంటే నాకు సినిమా మొత్తం హైదరాబాద్లో కూడా పడదు. బికాస్ అట్లాంటి సిచ్యువేషన్స్లో ప్రొడ్యూసర్స్ ఉన్నాం. సో అసలు క్యాంటీన్ రైట్స్ మీద, పార్కింగ్ రైట్స్ మీద ప్రొడ్యూసర్స్ కంట్రోల్ చేయగలం అనుకుంటే అంతకన్నా మిత్తు ఇంకోటి ఉంటుంది. అంటే చాంబర్లో డిస్కస్ అయింది. లేదు, ఆ ఛాంబర్ నుంచి తర్వాత మాట్లాడతాను. దీనికి నేను కంటిన్యూషన్ చెప్తాను. నేను ఇప్పుడు ఏంటంటే బాసు అన్న మాట దట్ ఈస్ ద ప్రొడ్యూసర్ సిచ్యువేషన్ యాజ్ ఆన్ డేట్. కానీ ఇఫ్ దోస్ థింగ్స్ హ్యావ్ టు చేంజ్, ప్రొడ్యూసర్స్ అందరూ కలెక్టివ్గా ఉండి చేయగలిగితేనే, ఇండియా లెవెల్లో ఉండాలి. ఇండియా లెవెల్ చేయగలిగితేనే అది అవుతుంది. ఒక మోనోపోలిస్టిక్ దీనికి వెళ్ళిపోయింది ఇప్పుడు. ఓకేనా, నంబర్ 1. నంబర్ 2, తను చెప్పిన 40-60లో ప్రొడ్యూసర్స్కి సంబంధం లేని ఫీజు కూడా కడుతున్నాం. VPF అంటారు దాన్ని. అది 2011లో మొదలవుతే 18కి ఎండ్ అవ్వాలి. ఎండ్ అవ్వాల. అప్పుడు జాయింట్ యాక్షన్ కమిటీ పెట్టి ఒక పోరాటం చేసి ఏం తగ్గించుకోగలిగాం. అక్కడి నుంచి ఒక 2 years టైం పెట్టాం. స్టిల్ ఇట్స్ నాట్ ఎండెడ్. సో దట్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ సంథింగ్ విచ్ కలెక్టివ్లీ ఇవన్నీ కూడా వీల్ హ్యావ్ టు కలెక్టివ్గా డిస్కస్ చేయాలి. అండ్ ఎవ్రీబడి హ్యాస్ టు కమ్ అవుట్ ద సేమ్ ప్లాట్ఫామ్ ఫర్ డిస్కషన్. అది ఇప్పుడిప్పుడే అంటే ఇన్నేళ్ళ నుంచి ఉన్నా కానీ ఇప్పుడు నా సినిమా ఇప్పుడు ఉంది, ఈ ఫ్రైడే అయిపోతుంది, మళ్ళీ ఒక సంవత్సరం వరకు సినిమా ఉండదు నాకు. సో నేను ఐఎమ్ రిలాక్స్డ్. ఓకే, జరిగింది ఏదో జరిగింది. కానీ దట్ షుడ్ నాట్ బి ద యాటిట్యూడ్. వెదర్ యూ హ్యావ్ ఎ ఫిల్మ్ ఆర్ నాట్, దిస్ ఇస్ అన్ ఇష్యూ, ఇట్స్ అ కామన్ ఇష్యూ, ఆర్ ఇష్యూ, వీ హ్యావ్ టు ఫైట్ అనే యాటిట్యూడ్ ఉండాలి. ఇప్పుడు ఇదే ఈషాకి, ఈ సినిమాకి 30 లక్షల వరకు అవుతుంది నాకు VPF, విచ్ ఆల్ దట్ గోస్ ఇన్ టు ప్రొడ్యూసర్స్ అకౌంట్. ఫస్ట్ వీక్ అయితే, సెకండ్ థర్డ్ వీక్ అయితే. సో నేను ఇవన్నీ కూడా, మీరు చాంబర్ సెక్రటరీగా ఇన్ని సంవత్సరాలు ఉన్నారు కదా,
ఎప్పుడు అసలు ఈ ప్రపోజల్ రాలేదా? దీని గురించి ఎప్పుడు డిస్కస్ చేయలేదా? ఎవరిని అడిగినా కానీ మా సినిమా వచ్చినప్పుడే ఈ ప్రాబ్లం ఉంది, మేము ఇది అని చెప్తారు, కానీ కలెక్టివ్గా ఎందుకు ఛాంబర్ ఈజ్ సుపీరియర్? ఇప్పుడు మీకు నేను యాక్చువల్ ప్రాబ్లం చెప్పాను. నెక్స్ట్ నేను ఆ ఛాంబర్ క్వశ్చన్స్లో అది అడగండి, మీకు కొన్ని నిజాలు చెప్తాను. అదేదో ఇప్పుడు చెప్పండి. సినిమా ఇప్పుడు ఈ సినిమా దీనికి లెట్ us not disturb that మొత్తం into టాపిక్ that. డైవర్ట్ అయిపోతుంది. అది వాసు గారు. 100% నేను ఆన్సర్ దట్ క్వశ్చన్ నేను అడుగున్నాను. వాసు గారు, గీతా ఆర్ట్స్ వర్సెస్ బన్నీ వాస్ వర్క్స్ అనుకోవాలా ఈసారి బాక్స్ ఆఫీస్? అటు నేనే ఇటు నేనే, అది నాదే ఇది నాదే. అర్థమైంది? లేదు లేదు, అట్లాంటిది ఏం లేదు. అసలు అంటే లైక్ 6 సినిమాలు ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్లోని, దాంట్లో 2 మాయి, అంతే లెక్క. అంతేనా? పోటీకి అంటే ఏది దేనికి ఇంపార్టెంట్ ఇస్తారు? ఈరోజు సాయంత్రం ఏ కంటెంట్ బాగుంటే రేపు పొద్దున అదే ఆడుతుంది. అది ఈషా అవ్వచ్చు, వృషభ అవ్వచ్చు, ఛాంపియన్ అవ్వచ్చు, ఎనీథింగ్ కంటెంట్ బాగుంటే దాన్ని ఎత్తుకుంటారు. మ్యాక్సిమం ఏంటంటే పర్వాలేదు అన్న సినిమా ఫైట్ చేయగలరు, వాళ్ళు ఒకటి డిసైడ్ చేస్తారు. చేసిన తర్వాత మేము ఎదరికి వెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా అనేది మనకు క్లారిటీగా తెలుస్తుంది. దాన్ని బట్టి రేపు పొద్దున్న ఏంటి అనేది డిసైడ్ అవ్వడం అంతే. సార్, మొన్న ఒక ప్రెస్ మీట్లో ఇది భర్త మహేశ్వర విజ్ఞప్తిలో ప్రొడ్యూసర్ గారిని ఒక క్వశ్చన్ అడిగితే చెప్పారు ఏంటంటే ఓటీటీ వాళ్ళకి ముందే స్క్రిప్ట్ వినిపించాల్సి వస్తుంది అనేసి అన్నారు. అది ఎంతవరకు వస్తుంది సార్? పర్ఫెక్ట్, 100%. ఇప్పుడున్న సిచ్యువేషన్లో 100% ముందు వినిపించుకుని అట్లాగే ఉన్నాయి సిచ్యువేషన్స్. అయితే ఆయన చెప్పిన దాంట్లో ఏం అబద్ధం అయితే ఏం లేదు. అసలు ఓటీటీని నమ్ముకుని సినిమా తీద్దామంటే మాత్రం నెక్స్ట్ 2 ఇయర్స్లో అయితే బ్లండర్ అది. మనం 100% థియేటర్స్ మీద డిపెండ్ అయితే తీయాలి తప్ప నెక్స్ట్ 2 ఇయర్స్ ఐఎమ్ సేయింగ్, బికాస్ నెక్స్ట్ 2 ఇయర్స్ ఐ నో ద షెడ్యూల్ ఆఫ్ ఫిలిమ్స్ కాబట్టి, అలాగే వాళ్ళ బడ్జెట్స్ ఎంతవరకు ఉన్నాయి, ఎంతవరకు కన్జ్యూమ్ అయిపోయినాయి, ఐ హ్యావ్ ఐడియా కాబట్టి చెప్తున్నా. నెక్స్ట్ 2 ఇయర్స్లో ఇప్పుడు స్టార్ట్ చేసే సినిమాలు అయితే మాత్రం థియేటర్ నమ్ముకుని వెళ్ళాలి తప్ప ఓటీటీ సేల్ అవుద్ది అనేది మాత్రం నెక్స్ట్ 2 ఇయర్స్లో వెళ్తాం కరెక్ట్ కాదు. మళ్ళీ కంటెంట్ నమ్ముకునే సినిమాలు తీయాలమ్మా. ప్రొడ్యూసర్ ద ఓల్డ్ కమ్ బ్యాక్, దే హ్యావ్ టు కమ్ బ్యాక్. తను చెప్పింది ఏంటంటే 100% రైట్. మనం ఓటీటీకి ఫస్ట్ మనం అమ్ముకుని దాన్ని బేస్ చేసుకుని సినిమా తీద్దామంటే నువ్వు చెప్పిన కథ కాదు కదా, ఎవరిని పెట్టుకోవాలి ఎవరిని పెట్టుకోకూడదు, ఇంక్లూడింగ్ టెక్నీషియన్స్ కూడా వాళ్ళే చెప్పడం మొదలుపెట్టారు. ఓకేనా? నో, ఇట్స్ అ చాయిస్ యూ హ్యావ్ వెదర్ ప్రొడ్యూసర్ వాంట్స్ టు గెట్ ఇన్ టు దట్ గ్యాంబెట్ ఆర్ హీ వాంట్స్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ద కంటెంట్ అండ్ మేక్ ఏ గుడ్ ఫిల్మ్. అంత ముందు రోజులాగా చేయటం అనేది 2 choices. అంటే వాళ్ళ చేతిలో పోతే క్రియేటివిటీ మొత్తం కూడా దెబ్బతిన్నట్టే. అంతే కదా మరి, అంతే కదా. ఓకే సార్. అంటే సార్ మరో క్వశ్చన్ ఏంటంటే, ఒక నిమిషం జస్ట్ ఇంకొక ఆన్సర్ కూడా చెప్పారు ఆయన ఏంటంటే హీరోలు రెమ్యునేషన్ తీసుకోకుండా సినిమాలు చేస్తున్నారని కూడా చెప్పారు. దానికి రవితేజ గారే రెమ్యునేషన్ కూడా తీసుకోలేదంట. అంటే ఇది మీ ఇండస్ట్రీ వరకు చూసుకుంటే చాలా వరకు ప్రొడ్యూసర్కి అయితే బెనిఫిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఆఫ్టర్ రిలీజ్ తర్వాత షేర్ చేసుకుంటాం. దీనిపైన ఎవరైనా ఇద్దరిట్లో ఎవరైనా ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో చాలామంది హీరోలు అంటే ఇంతకు ముందు జరిగింది ఇప్పుడు జరగబోయేది కూడా, చాలామంది హీరోలు బ్యాక్ ఎండ్ అంటే జనరల్లీ మేము బ్యాక్ ఎండ్ అనే వర్డ్ వాడతాం దానికి. అదేంటంటే ప్రాఫిట్లో పర్సంటేజ్ తీసుకుని ఎదరికి రావడానికి చాలామంది హీరోలు ఎదరికొస్తున్నారు. ఇప్పుడు బయట హీరోలు ఏదో హైయెస్ట్ రెమ్యునేషన్స్ ఇది బయట ఏదో పాత 3 సంవత్సరాలు అలా ఉండిపోయింది, కానీ వాళ్ళకి సిచ్యువేషన్స్ తెలుస్తుంది. నెంబర్ ఆఫ్ హీరోస్ కూడా ప్రాఫిట్ పర్సంటేజెస్ మీదకి వస్తున్నారు. ఇంకా నెక్స్ట్ 2 ఇయర్స్లో ఇంకా బాగా మారిపోతుంది. ఎందుకంటే ప్రొడ్యూసర్స్కి ఇప్పుడు చాయిస్ లేదు, అట్ ద సేమ్ టైం యాక్టర్స్ కూడా చాయిస్ లేదు అది. సో అందరం కూడా ఒక ఏమంటారు ఒక స్క్వేర్ దాంట్లో ఇరుక్కున్నాం. అది అందరం చేసుకున్న తప్పేది ఇది ఈ ఓటీటీస్ని వీటిని ఒక స్టేజ్ వరకు ఎంకరేజ్ చేసి. సో ఇప్పుడు అందరం కూడా ఒక పెట్లు ఇరుక్కున్నాం కాబట్టి ఇప్పుడు పెట్లు సర్దుకుంటారు అందరూ కూడా. వంశీ గారు, బేసికలీ హారర్ మూవీస్ అనేవి అట్రాక్ట్ చేయడానికి ఆడియన్స్ని సెక్సువల్ కంటెంట్ కూడా ఎక్కువ పెడతారు. యాజ్ పర్ ట్రైలర్ అయితే ఏం అనిపించట్లేదు, బట్ మూవీ చూస్తే ఎట్లుంటుంది? ఫ్యామిలీ అంతా వచ్చి చూడొచ్చా? 100% చూడొచ్చు. అసలు అట్లాంటి టాపికే లేదు దీంట్లో. దామోదర్ ప్రసాద్ పేరున్న మైక్ దామోదర్ ప్రసాద్ పేరున్న సినిమాల్లో ఓకేనా, సినిమా కోసం సినిమా కంటెంట్ అవసరం అవుతే పెడతా, కానీ ఏదో అట్రాక్షన్ కోసం లేకపోతే దాంట్లో బూత్ పెట్టి సినిమా జనం వస్తున్న బట్టి నేను చేయనమ్మా. సార్ అంటే దానికి కరెక్ట్ అయిన దానికి సమాధానం చెప్పడానికి కరెక్ట్ పర్సన్ నేనే అనుకుంటా. ఎందుకంటే చీకటి గదిలో చెత్తకొట్టుడు నేనే తీసా. 24 కేసెస్ నేను హెబ్బా చేసాము. నేను హెబ్బా సినిమా చేస్తున్నాం అంటే ఏంటి ఒక ముద్దు కూడా లేకుండా అని చెప్పి ఫస్ట్ చాలామంది అడిగారు. మా డైరెక్టర్ క్లైమాక్స్ ఇలా ఒకసారి ఇట్లా చిటికిన వెళ్ళి ముట్టుకొని ఇస్తారనమాట. సో ఐ థింక్ దట్ ఇట్ సెల్ఫ్ ఎక్స్ప్లెయిన్స్ ద జెన్యూనిటీ ఆఫ్ ద ఫిల్మ్. హెబ్బా గారు, మొన్న శివాజీ గారు మాట్లాడుతూ హీరోయిన్స్ డ్రెస్సింగ్ మీద కావచ్చు,
యాజ్ ఎ హీరోయిన్ మీరు చెప్పొచ్చు కదా మీ ఒపీనియన్. I think I have only one opinion, that I have no place, acceptance for any misogynistic remark against any woman, and that's it. Like, I have no place for it, I have no space for it, and I wholeheartedly condemn it, that's all. ఓకే గ్రేట్. వాసు గారు సో సేమ్ క్వశ్చన్ తీసుకుంటే కనుక అంటే శివాజీ గారు I don't want to comment మాట్లాడే on it అండి. I don't want to comment on it. అంటే ఒక పెద్ద నిర్మాతగా మీరు ఇండస్ట్రీలో ఉన్నారు కదా, ఒక ఒపీనియన్ చెప్తారు. సెన్సిటివ్ సిచ్యువేషన్స్లో ఇట్స్ బెటర్ టు బీ క్వైట్. వాసు గారు ఏంటంటే వంశీ గారు మీరు మొత్తం ఇండస్ట్రీలో కొత్త వాళ్ళు సినిమా తీసిన మంచి కంటెంట్ వచ్చినా మీ వైపు తిప్పుకునేలా చేస్తున్నారు. సో బికాస్ మీరు ఇచ్చేటువంటి ప్రమోషన్స్ కావచ్చు, జనాల్లోకి తీసుకెళ్ళేటువంటి సో ఆ విధానం కావచ్చు, అది అనేది సో మీ వైపే మొత్తం అంతా చిన్న సినిమాలు కావచ్చు, మీడియం రేంజ్ సినిమాలన్నీ కూడా ఎవరు ఉన్నారంటే వన్నివాసు, వంశీనంది పార్టీ ఉన్నారనే దాకా తీసుకొచ్చారు. ఆ సక్సెస్ అనేది మీకు కూడా కనబడుతుంది. ఇన్ ఫ్యూచర్లో ఈ భారం అంటే ఇది అనేది మీ మీద ఒక ప్రెషర్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. బికాజ్ మీరు కూడా సొంత నిర్మాణ సంస్థలో కొన్ని సినిమాలు తీయాలనుకున్న విధానంలో కూడా ఈ భారం అంతా కూడా మీకు ఎలా ప్రెషర్ అవబోతుంది, దాన్ని ఎలా తట్టుకోబోతున్నారు అంటే ఫ్యూచర్లో అడుగుతున్నారు. అంటే నేను వంశీతో కూడా నిన్నే ఈ టాపిక్ కూడా డిస్కస్ చేశాను. లెట్ అస్ కాన్సన్ట్రేట్ ఆన్ ద ప్రొడక్షన్ అనేది. బికాజ్ ఇప్పుడు బాగుంది ఓకే, బట్ అలాగని చెప్పి దిస్ ఈజ్ నాట్ అవర్ ప్రైమ్ బిజినెస్. అవర్ ప్రైమ్ బిజినెస్ ఇస్ ప్రొడక్షన్. ఇప్పుడు ఏదో చిన్న గ్యాప్ తీసుకున్నాం, ఒక 6 months గ్యాప్ తీసుకుందామని చెప్పి. బట్ ఐ థింక్ ఫ్రమ్ మార్చ్ ఆన్వర్డ్స్ వీ విల్ బీ సీరియస్ ఆన్ అవర్ ఓన్ ఫిలిమ్స్. అంటే మీరు ఇచ్చిన 2 ఫిలిమ్స్లో సో ఎప్పటిదాకా ఎవరికి తెలియని అంటే జనాల్లోనే ఆడియన్స్లో ఉన్న ఒకరు సో సూపర్ స్టార్గా స్క్రీన్ మీదకి వచ్చేసి థియేటర్లో ఆడియన్స్ ముందు నేను ఒకలాగా హీరో అవ్వచ్చు అని నిరూపించిన వాళ్ళు ఇద్దరు. సో ఒకటి లిటిల్ ఆర్ట్స్ కావచ్చు, 2 రాజు వెడ్స్ రాంబాయ్. సో ఇందులో కూడా మన రాజు వెడ్స్ రాంబాయ్ యాక్టివ్లో ఉన్నారు. ఇప్పుడు త్రిగుణ్ కూడా చాలా వరకు ఎదురు చూస్తున్నాడు ఆ సక్సెస్ కోసం. ఇది సో అదే ఇది గ్రూప్ ఫిలింలో ఎవరికి ఎంతవరకు ఈ సినిమా అనేది మైలేజ్ ఇస్తుంది? మోర్ దెన్ ఎనీబడి డైరెక్టర్ టేక్ అవే అండి ఇది. బికాజ్ నలుగురు కూడా ఈక్వల్ పార్ట్స్లో ఉన్నారు. బట్ అందరికన్నా కూడా సినిమా అయినప్పటికీ మీకు కనిపించేది డైరెక్టరే కనబడతాడు ఈ సినిమాకి. డైరెక్టర్ గారు సార్ ఇలాంటి జోనర్ సినిమాలకి సో ఒక కథ మెయిన్ ప్లాట్ రివీల్ అయితే నెక్స్ట్ ఆడియన్కి తెలిసిపోతే థియేటర్కి రావడానికి కొంచెం వెనకడుగు వేస్తాడు. అలా కాకుండా రిపీట్ వాల్యూ ఎంతవరకు ఉంటుంది ఆ కథలో? సో ఆడియన్ని అట్రాక్ట్ చేస్తూ తీసుకెళ్లేటువంటి పాయింట్స్ ఇంకా ఏమేమి ఉంటాయి సేపట్లో చూడబోతున్నారు. సో దానికంటే ముందు క్యూరియాసిటీగా మీరు అలాంటి జాగ్రత్తలు ఏమి తీసుకున్నారు కథలో? షూర్ అండి. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే దీనికి ఉన్న మేజర్ అసెట్ ప్రెడిక్టబిలిటీ ఉండదు సార్. ఖచ్చితంగా ప్రెడిక్ట్ చేయలేము సినిమాను. ప్లస్ ఈ సినిమాలో ఒక బ్యూటీ ఉంటుంది. ఇది ఎందుకంటే ఫస్ట్ టైం చూసినప్పుడు మీకు ఒక రకమైన ఫీలింగ్ని ఇస్తుంది. ఇదే మూవీ మీరు సెకండ్ టైం చూసినప్పుడు కంప్లీట్గా ఇంకో రకమైన ఫీలింగ్ ఇస్తుంది. అది మాత్రం చాలా ఖచ్చితంగా నేను చెప్పగలను. ఇంకా అదే మీరు అన్నట్లు ఏదైనా ఓపెన్ అవుతే ఏమవుతుంది ఏంటన్నది అలాంటి సిచ్యువేషన్స్ కానీ అలాంటి డ్రైవే ఉండదు. మీకు కంప్లీట్గా ఒక అంటే మనకు తెలియని ఒక కొత్త ప్రపంచం క్రియేట్ అవుతుంది. దాన్ని ఎంజాయ్ చేస్తూ వెళ్తుంటాం అనమాట. బట్ దీనికి ఉన్నది ఇప్పుడు నేను ఫస్ట్ చెప్పాను కదా, మీరు ఫస్ట్ టైం చూడండి ఇదే సినిమాని, సెకండ్ టైం మళ్ళీ చూడండి, మీరు కంప్లీట్గా కొత్త ఫీలింగ్తో చూస్తారు సినిమా సెకండ్ టైం చూసినప్పుడు. అది దీనికి ఉన్నటువంటి ఒక యూనిక్ థింగ్ అన్నమాట. సార్ డైరెక్టర్ గారు మీ ట్రైలర్ చూసినారు, చాలా బాగుంది. ట్రైలర్ కూడా టాప్ నాచ్ టెక్నీషియన్స్ వర్క్ చేశారు. సినిమా కూడా అదే టోన్లో చాలా బాగుంది. బట్ ఇటువంటి డైరెక్టర్ ఇటువంటి కథ ఒక జోన్లో తీసుకెళ్ళినప్పుడు ఎవరి మాట వినరు, ఏమైనా కట్ చేయాలి, ఇటువంటి సీన్లు తీసేయాలన్నప్పుడు అటువంటిది బన్నీవాసు గారు కానీ వంశీనందిపాటి గారి కొరకు చిన్న చిన్న మార్పులు చెప్పారు. అటువంటిది మీరు ఎలా కట్ చేశారో వాళ్ళు చెప్పింది. అదే వీళ్ళిద్దరి కంటే ముందు నన్ను తట్టుకున్నాడు కదా, నన్ను తట్టుకున్నాక ఇంక తట్టుకోవడం పెద్ద విషయం కాదు. సార్ వాసు గారు లేదు సార్, అదే సార్ ఇక్కడ కట్ చేయడము యాడ్ చేయడం అన్నది ఏం లేదు సార్. ఇప్పుడు ఎందుకంటే యాజ్ ఎ డైరెక్టర్గా మనం ఒక ఫిల్మ్ చేసేప్పుడు మనం ఒక విజన్తో సినిమాని చేసుకుంటూ వెళ్తాం సార్. ఆ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు ఫిల్మ్ అంతా మనకున్నటువంటి ఒక దీని ప్రకారం ఫిల్మ్ తయారవుతుంది. ఖచ్చితంగా దాన్ని ఫ్రెష్ మైండ్తో బయట నుండి వచ్చి చూసిన వాళ్ళకు సార్ యాజ్ అన్ ఆడియన్స్ అంటే వీళ్ళు కూడా యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్స్ లాగానో యాజ్ అన్ మన ఏమంటారు ఒక ప్రొడ్యూసర్స్ లాగానో వాళ్ళు చూడరు. ఎవరైనా కావచ్చు. నేను డైరెక్టర్నైనా నేను ఒక ఫిల్మ్ చూసేటప్పుడు నేను డైరెక్టర్ అన్నది మర్చిపోతాను. నేను ఫ్రెష్గా ఒక ఆడియన్స్ లాగే మనం సినిమాని చూస్తాం. అప్పుడు చూసినప్పుడు ఏంటంటే ఆ డ్రైవ్లో ఎక్కడైనా మనకు అనిపించినది ఏంటి అన్నది. ఎందుకంటే మేము ఒక 1 year 1.5 year ఒక విపరీతంగా ఇష్టపడ్డ తర్వాత స్క్రిప్ట్ను ఒక ఫ్లోలో ఉంటామన్నమాట.
ఆ ఫ్లోను బయట నుండి మళ్ళీ ఫ్రెష్ మైండ్తో చూసినప్పుడు ఆ చూసిన వాళ్ళు కూడా అదే ఇప్పుడు అన్నట్లు దామోదర ప్రసాద్ గారైనా వాసు గారైనా వంశీ గారైనా వీళ్ళు ఏంటంటే కంప్లీట్గా ఫస్ట్ స్క్రిప్ట్ దశ నుంచే దామో గారు ఎడిట్ చేసుకుంటాను యాడ్ చేసుకుంటాను అది అయిపోయిందండి. అంటే బ్యూటిఫికేషన్ ఇదంతా కూడా చెడు జరగదండి. చెడు జరిగే పరిస్థితి ఉంటే మూవీ ఇంతవరకు రాదు అసలు. అందుకే నిన్న కూడా నేను చెప్పాను వీళ్ళందరూ కూడా ఈ సినిమాకి ఎంత బెటర్ తీసుకెళ్ళగలచ్చు. ఒక 80% వరకు మేము చేసిన తర్వాత వీళ్ళ యాడింగ్స్ దాన్ని 100%కి తీసుకొచ్చాయన్నమాట. డెఫినెట్గా అవి మాత్రం చాలా మంచి రిజల్ట్ ఇచ్చాయి. వాసు గారు ఒక నిమిషం అండి, మీకు క్లియర్ ఆన్సర్ ఏంటంటే డెఫినెట్గా చేంజెస్ కానీ స్క్రిప్ట్లో ఇది ఎడిట్లో కానీ అడుగుతాం, ప్రొడ్యూసర్ బాధ్యత అది. అంటే ఎందుకంటే ఫైనల్లీ ప్రొడ్యూసర్ అనేవాడు ఈ సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళి డబ్బులని అతను ఉన్నాయి కాబట్టి అతనికి ఉన్న డౌట్లు అడుగుతుందో 100% అడగాలి కూడా. బట్ అట్ ద సేమ్ టైం ప్రొడ్యూసర్కి ఒక కామన్ సెన్స్ కూడా ఉంటుంది. సినిమా డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆల్వేస్. సో మనకి ఏదైనా బెటర్ అనిపిస్తే చెప్పడం, అది డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది సెట్ అవుతుందో లేదో చూసుకోవడం, సెట్ అవ్వనప్పుడు మనం వెనక్కి తగ్గుతాం. ఆ కామన్ సెన్స్ నాకు తెలిసి డెఫినెట్గా నాకు ఇంకా పోలేదు, అందుకని చెప్పడం అనేది జరుగుతుంది. బట్ అట్ ద సేమ్ టైం డైరెక్టర్ ఎప్పుడైతే స్ట్రాంగ్గా లేదు సార్ ఇది నాకు వదిలేయండి అంటారు, అక్కడ మేము వదిలేస్తాం. అది తప్పని తెలుస్తున్నా కూడా వదిలేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటేనమ్మా, ఇట్లాంటి డైరెక్టర్లు దే టేక్ ఇట్ పాజిటివ్. చాలామంది ఈ మధ్యకాలంలో పాజిటివ్గా తీసుకోరు. ఐదర్ హీ కన్విన్సెస్ మీ ఆర్ ఐ కన్విన్స్ హిమ్ అనే ప్రొసీజర్ ఉండాలి. రెండోది దేనికోసం, అది సినిమా కోసం, నాట్ టు సాటిస్ఫై ఎనీ ఇండివిజువల్. ఫైనల్ కాల్ ఇప్పుడు డైరెక్టర్కి వదిలేస్తాం ఫైనల్గా. సార్ వాసు గారు ఇప్పుడు అది కంటిన్యూషన్ క్వశ్చనే. బేసిక్గా డిస్ట్రిబ్యూషన్ అంటే డిస్ట్రిబ్యూట్ చేస్తారు, రిలీజ్ చేస్తారు. బట్ మీరు వంశీ గారు ఏంటంటే ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది. లైక్ పోస్ట్ ప్రొడక్షన్ నుంచి కొంచెం బెటర్మెంట్ చేయడం కానీ, ఏమైనా ఉంటే తప్పులు ఉంటే చెప్పడం కానీ, డైరెక్టర్ గారు చెప్పినట్టు 80% అయిందని ఇంకొంచెం 20% లేదు. బట్ రాజు వెడ్స్ రాంబాయి కానీ లిటిల్ హార్ట్స్ కానీ మీ పోస్ట్ ప్రొడక్షన్లో ఉన్నప్పుడు, షూటింగ్ ఎండింగ్లో ఉన్నప్పటి నుంచి జాయిన్ అయ్యారు. బట్ ఇది ఆల్మోస్ట్ ప్రొడక్ట్ అయిపోయింది కదా, ట్రిమ్ చేయడమే కాకుండా ఇంకేమైనా బెటర్మెంట్స్ కూడా చెప్పడం జరిగింది మీరు? ఏమీ లేదండి, నేను ఆయన అడిగింది వేరే సింపుల్గా ఏంటంటే సౌండ్స్ దగ్గరే. ఎందుకంటే ఐ నో దట్ ఇప్పుడు మేము అట్మాస్ఫియర్ వింటాం సరౌండింగ్స్లో, బట్ మాకున్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఇది లోకల్ థియేటర్లో ఎంత ప్లే అవుతుంది అనేది మాకు ఒక ఐడియా ఉంటుంది. ఇక్కడ లెవెల్ ఎలా ఉంటే ఫైనల్గా వచ్చినప్పుడు ఇప్పుడు సపోజ్ మచిలీపట్నం థియేటర్లో ఎంత లెవెల్ ఉంటుంది, లేదా అక్కడ పక్కన ఉన్న భీమవరం సింగిల్ స్క్రీన్లో ఎంత లెవెల్ ఉంటుందని మాకు ఒక ఐడియా ఉంటుంది. సో అలాంటి దుక్కులు మా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. ఎంత ట్రిమ్ చేశారండి ఫైనల్? ఏమీ లేదు, 1 minute కూడా లేదు. ఓకే, 1 minute కూడా లేదు ట్రిమ్ చేసింది. ఇంకా చెప్పాలంటే పెంచారు. నేను కొంచెం అక్కడ క్లారిటీ కావాలంటే ఇంకొక 2-3 షాట్లు పెంచారు. తర్వాత నాకు ఫైనల్ కాపీ చూసే కనిపించింది, అనవసరంగా అడిగాను అయ్యి ఆల్రెడీ అర్థమవుతున్నాయని. ఆయనే తిట్టాడు కూడా నిన్న, సార్ మీరు అడిగితేనే పెట్టాను ఆ షాట్ అని చెప్పి. మీకు క్లైమాక్స్లో ఫైర్ షాట్ 2 సార్లు వస్తుంది, ఒక ఫైర్ షాట్ ఒకటి, అది ఒక షాట్ అయింది, ఒక షాట్ నా చేత వస్తుంది, ఇప్పుడే చెప్తున్నా. సార్ వంశీ గారు యాక్చువల్లీ రాజు వెడ్స్ రాంబాయికి వచ్చేసరికి మీరు రీజనబుల్ ప్రైస్ పెట్టారు, 99 రూపీస్ టికెట్. తర్వాత 2 days తర్వాత అది ఇంక్రీజ్ చేశారు, అది నెగిటివ్ కూడా వచ్చింది సోషల్ మీడియాలో, పెంచారు మళ్ళీ అని. సో ఇప్పుడు దీనికి కూడా 99 రూపీస్ అంటున్నారు. సో ఇదే స్టాండర్డ్గా ఉంటుందా లేదంటే మళ్ళీ? లేదు, ఇది స్టాండర్డ్గానే ఉంటుంది. ఇందాక చెప్పినట్టు 70% అచీవ్ చేయగలిగాము, ఇంకొక 30% స్టిల్ వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్. లైక్ ఇప్పుడు ఇప్పుడు రాజు వెడ్స్ రాంబాయికి వచ్చేసరికి ఏం జరిగింది సార్? అసలు సోషల్ మీడియా అంతా 2 days తర్వాత పెంచారు అంటే ఏమవుతుందంటే, ఇప్పుడు 150 రూపీస్ టికెట్ ఉందనుకోండి, థియేటర్ వాళ్ళకి ఒక 50% షేర్ ఉందనుకోండి దాంట్లో. సో ఆబ్వియస్గా 75 రూపీస్ అనేది వాళ్ళకి వెళ్తుంది, ఒక 75 రూపీస్ అనేది ప్రొడ్యూసర్కి వస్తుంది అనుకోండి. అదే 100 అయితే 50-50 అవుతుంది. ఆ 25 లూజ్ అవుతానికి థియేటర్ వాళ్ళు ఎందుకు ముందుకు వస్తాడు? సో అది ఆల్రెడీ థియేటర్స్ అనేది ఆ ఈకోసిస్టంలో చాలా దెబ్బతిన్న ఒక యూనిట్ అది. సో దానివల్ల చాలా వరకు ఏంటంటే, సార్ అసలు ఏం వెళ్ళట్లేదు సార్, మాకేం ఉండట్లేదు అని వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు పెంచేయటం. మళ్ళీ మేము కాదు, మేము మాట ఇచ్చాం కాబట్టి మేము తగ్గించాలి, మీరు స్ట్రగుల్ ఉంటుంది. ఈ సినిమా కూడా ఈ స్ట్రగుల్ ఉంటుంది, ఈ మూవీ కూడా ఈ స్ట్రగుల్ ఉంటుంది. దిస్ విల్ కంటిన్యూ. అది కొంచెం అలవాటు అయ్యే వరకు ఈ స్ట్రగుల్ ఉంటుంది. వాసు గారు చెప్పాల్సింది ఎందుకంటే అమ్మా, ఇప్పుడు నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ విచ్ ఆర్ డూయింగ్ వెల్ తగ్గిపోలే పర్సంటేజ్ తగ్గిపోయినాయి. కాబట్టి వన్స్ ఏ ఫిల్మ్ ఇస్ డూయింగ్ వెల్, ఎవ్రీబడి హ్యాస్ టు మేక్ దట్ మనీ. ఎందుకు ఎట్లా సాక్రిఫైస్ చేస్తారు? సో ఇనీషియల్గా ఉన్నా పోయినా రేపు నిజంగా బాగుంది అనుకోండి, ఆ థియేటర్ రోడ్కి ఆ 20 రూపాయలు 10 రూపాయలు ఎక్స్ట్రా వస్తే వాడు ఇంకా ఒక 4 రోజులు ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ అయింది కాబట్టి కొంచెం స్టార్టింగ్లో ఫ్రిక్షన్ ఉంటుంది. అది సార్ వాసు గారు, సార్ ఫుట్ ఫాల్స్ పెరిగినాయి, దామో గారు చెప్పారు ఫుట్ ఫాల్స్ పెరిగినాయి అన్నారు. అంతకుముందు కూడా 99 రూపీస్తో సినిమాలు చేశారు, రాజు వెడ్స్ రాంబాయి కానీ ఏం చేశారు. ఈ ఫార్మేట్ 99 రూపీస్ ఫార్మేట్ వస్తుంది. ఇది గతంలో 2019లో
జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు టికెట్ రేట్లు తగ్గిస్తే సినిమా బతుకుతుంది, సామాన్యుడి దగ్గరికి కూడా సినిమా వెళ్ళాలి అని టికెట్ రేట్లు తగ్గించారు. కానీ ఇక్కడ కొంతమంది మాత్రం అప్పుడు చాలామంది పెద్ద హీరోలు కూడా ఇబ్బంది పడ్డారు, చాలామంది చాలా మాట్లాడినారు. మరి అదే ఫార్మేట్లో ఆయన అనుసరిస్తూ కూడా మీరు టికెట్ రేట్లు తగ్గించి మళ్ళీ వాళ్ళ సినిమా రిలీజ్ చేస్తున్నారు. అంటే ఏ సినిమాకి ఆ సినిమా బట్టి ఉండాలండి. ఇప్పుడు 99 రూపీస్కి నేను ఏషియా ఇస్తున్నానని చెప్పి ఇంకో పెద్ద సినిమాని తీసుకొచ్చి 99 రూపీస్కి ఇవ్వమంటే అసలు ఆ సినిమాకి పెట్టే పెట్టుబడులు ఎగిరిపోతాయి మొత్తం. అది సినిమా అదే అడుగుతున్నాం గవర్నమెంట్ని, కేస్ టు కేస్ చూడండి మా సినిమాలని. బికాజ్ ఒక సినిమా ఇప్పుడు ఈరోజు ఇండియాలో 1000 కోట్లు పెట్టి కూడా సినిమాలు తయారవుతున్నాయి, 1300 కోట్లు పెట్టి కూడా సినిమాలు తయారవుతున్నాయి. వాటికి 99 రూపీస్ అంటే అసలు ఫస్ట్ మనం వెళ్ళలేము. ఇప్పుడు కొన్ని సినిమాలు బడ్జెట్లో తీయగలం, కొన్ని సినిమాలు బడ్జెట్ తీయలేం. అంటే ఇప్పుడు మాకు అది 700 కోట్ల బిజినెస్ అవుతున్నా కూడా 1000 కోట్లు పెడతాం కొన్ని సినిమాలకు బికాజ్ ఆఫ్ సినిమాని పెంచడానికి. అట్లాంటప్పుడు 100% కోఆపరేట్ చేయాలి. అన్ని సినిమాలకు ఒకటే రేట్ అంటే అది రైట్ కాదు. ఫ్లెక్సిబుల్ రేట్ అనేది కావాలి. సార్ ఇందాక అన్నారు సినిమాలు అనేవి ఓటీటీలు అనేవి సినిమాలను ఇప్పుడు సరిగ్గా వాళ్ళని డీల్ చేయలేకపోతున్నాం అని. ఎందుకు మన వైపు నుంచి ఒక ఓటీటీ సిస్టమ్ని పెట్టుకుని ఆ సిస్టమ్ని మనం డీల్ చేసుకోలేమంటారా? ఆఫ్టర్ సినిమా థియేటర్ రిలీజ్ తర్వాతే అది మన వల్ల కాదంటారు. అది ప్రొడ్యూసర్స్ అయితే అవ్వదండి అది. ఎందుకంటే ప్రొడ్యూసర్స్కి వచ్చినప్పటికీ చాలా ఎకనామికల్గా చాలా ముడిపడి ఉంటాయి ప్రొడ్యూసర్స్. అది రావాల్సింది ఎగ్జిబిటర్స్ సైడ్ నుంచి. ఇప్పుడు హిందీలో అంత సక్సెస్ అయ్యారు 8 వీక్స్ అంటే అది ఎగ్జిబిటర్స్ నిలబడింది, ప్రొడ్యూసర్స్ నిలబడింది కాదు. ఇక్కడ కూడా ఎగ్జిబిటర్స్ నిలబడితే అది సక్సెస్ అవుతుంది తప్పితే ప్రొడ్యూసర్స్ వైపు నుంచి అయితే అది సక్సెస్ అవుతుంది. ప్రొడ్యూసర్స్ కొంతమంది ఇనీషియల్ స్టేజ్లో ఓటీటీ పెట్టుకుని ఎవరికాళ్ళు ఇండివిజువల్గా పెట్టుకుని చేద్దామనే ఆలోచన చాలామంది, దిల్ రాజు లాంటి వాళ్ళు కూడా చేశారు, గీతా ఆర్ట్స్ కూడా. అంటే అది ఏంటండి ఇనీషియల్లోనే మనకి ఎకనామికల్గా వర్కౌట్ అవ్వదండి, ఇంపాసిబుల్. అది అవన్నీ మాట్లాడుకుంటా బాగుంటాయి అక్రాస్ ది టేబుల్, బట్ ఇట్ డజంట్ వర్క్. కాకపోతే ఏంటి మీరు అడిగిన దానికి ఆ 8 వీక్స్ పాకెట్ అనేది ట్రై చేస్తున్నాం. థియేటర్లు నార్త్లో చేయగలిగారు. ఇక్కడ ఏమైపోయిందంటే ఇప్పుడు వరకు తీసే సినిమాలు బికాస్ ఆఫ్ వేరియస్ ఓటీటీలో కమిట్మెంట్లు అగ్రిమెంట్లు అయి ఉన్నారు. అది ఇందాక అదే ప్రొడ్యూసర్ అందరూ కలెక్టివ్గా వస్తే ఇక్కడి నుంచైనా యూ కెన్ డూ దట్. అది మనకు కూడా మంచి జరిగేదే. సో అది హెబా ఎకో సిస్టమ్ దెబ్బతినకుండా వెళ్ళాలి, అంతే కదా సార్. హెబా Yeah, hi. Myself Hema Mali here. Hi. So first of all, congratulations. Isha trailer చాలా బాగుంది. Thank you, ma'am. Okay, how you అర్థమవుతుంది ఏంటంటే 25th December you are going to end this year with a bang. Inshallah that. Okay, how you are planning your 2026 and how Isha helps to your career అంటే ఏం చెప్తారు? As of now, I don't have any answer. I am just waiting for tomorrow, and I hope Jesus blesses me this Christmas. That's all. 2026, I am not hoping for anything else. I will see when it happens. As of now, everything is for tomorrow. All the very best and Thank you. Trigun garu. సో యాక్చువల్లీ ఇందాక మీరే చెప్పారు మేము 2 సినిమాలు కలిపి చేసాము, సో మా నుంచి ఇలాంటి టైప్ ఆఫ్ కంటెంట్ని ఆశిస్తారు, బట్ ఇందులో ఓన్లీ చిటికిన వేలే పట్టుకున్నాం అని చెప్పి. అండ్ ఈసారి చూసుకుంటే ప్రమోషన్స్లో కూడా మీరు చాలా బాగా యాక్టివ్గా ఉండడం ఇవన్నీ చూస్తున్నాం. హౌ యూ టేక్ అప్ దిస్ ఆల్ థింగ్స్ అండ్ ఇషా మీకు ఎంత ఇంపార్టెంట్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ అంటే ఏం చెప్తారు? గుడ్ క్వశ్చన్ అండి. యాక్చువల్లీ చాలామంది మాట్లాడేది తెలియదు ఏంటంటే ఓటీటీ ఎలా వస్తుంది, ఆడియన్స్ ఎలా చూస్తున్నారు, ప్రొడ్యూసర్స్ ఎలా. దెర్ ఆర్ 2 range of factors. ఒకటేంటంటే టాప్ లెవెల్ అండ్ ద రెస్ట్ మేము కింద సర్వైవ్ అవుతూ వచ్చే ఒక బంచ్ ఆఫ్ ఫ్యాక్టర్స్, అండ్ మధ్యలో చాలామంది వస్తూ వెళ్తూ ఉంటారు. యూనో దిస్ ఇస్ యూజువలీ హౌ ద టేబుల్ ఇస్ సెట్. సో మాకేంటంటే నాకు పోస్ట్ కోవిడ్ చాలా గ్లోరియస్గా ఉండింది. ఎందుకంటే థియేటర్ ఇప్పుడు సినిమా ప్రొడ్యూస్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక 30-40% పెట్టి పబ్లిసిటీ చేసి థియేటర్ అది వర్క్ అవుతుందా లేదా లాస్. అండ్ మోస్ట్లీ న్యూ ప్రొడ్యూసర్స్, ఇది కూడా ఒక కొత్త ప్రొడ్యూసర్ యూనో బై ద గైడెన్స్ ఆఫ్ దాము గారు అండ్ వాట్ ఎవర్ ఎల్స్. సో అప్పుడు ఓటీటీ వాజ్ వెరీ కంఫర్టబుల్. సో నాకు ఈ హెడేక్ లేదు. ఈ ఇయర్ ఉద్వేగం అని ఒక సినిమా రిలీజ్ చేసాం, దాని ముందు లాస్ట్ ఇయర్ ఒక 2-3 ఫిల్మ్స్, వేరే లాంగ్వేజెస్ కూడా చేయడానికి ఆపర్చునిటీ వచ్చింది. నేను నా ఫస్ట్ కన్నడ ఫిల్మ్ లాస్ట్ ఇయర్ చేశాను. ఇట్ వాజ్ ప్లేస్డ్ at least 16 or 17 ఫెస్టివల్స్. ఇప్పుడు సడన్గా ఏమైపోయిందంటే వాళ్ళు కొండం మానేశారు. ఇటు థియేటర్ అటుకాలు పెట్టుకుని మధ్యలో స్టక్ అయ్యామన్నమాట. సో లక్కీలీ ఈషా కేమ్ అండ్ ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ ఫిల్మ్ ఫర్ మీ టు ఎస్టాబ్లిష్ అగైన్ ఇన్ థియేటర్స్. ఇప్పుడు ఐ హ్యావ్ కంటిన్యూస్గా ఒక 3-4 రిలీజెస్ ఉన్నాయి, కానీ అవన్నీ కూడా వేరే క్వాడ్రంట్. ఇప్పుడు ఒక విజయ్ సేతుపతి గారి సినిమాలో నేను యాంటగనిస్ట్గా చేశాను, మిష్కిన్ గారు ఇట్స్ కమ్అవుట్ నెక్స్ట్ ట్రైన్ అని చెప్పి. బట్ దట్ ఈస్ అ కంప్లీట్లీ డిఫరెంట్ క్వాడ్రంట్. కానీ వాట్ ఐ లవ్ అబౌట్ దిస్ ఇస్ ఒక కళా స్వేచ్ఛ ఉంది. యూనో టెక్నికలీ నేను ఒక హీరోగా బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి, నెక్స్ట్ సినిమా ఇంత దానికింత అని వెళ్తే నేను ఈ సినిమా అసలు చూస్ చేయలేను.
అబౌట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ నేను ఒక డెసిషన్ తీసుకోవాల్సింది వచ్చింది. ఆ రేస్ని కంటిన్యూ చేస్తామా లేదా ఈ కళాస్వేచ్ఛతో ఈ ఈ ఆర్టిస్ట్ అనే విషయాన్ని మనం సస్టైన్ చేస్తాం. ఎకనామిక్లీ యూ కెన్ బీ ఎల్స్వేర్. సమ్ ఫిల్మ్స్ విల్ బీ గ్రేట్లీ పేయింగ్. కొన్ని సినిమాలు అసలు సరే చేద్దాందా అని చెప్పి వెళ్ళి చేస్తాం. స్టార్టింగ్ అ ఫిల్మ్ అగైన్ నెక్స్ట్ వీక్. తను నాతో అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశాడు, తనే ప్రొడ్యూస్ చేస్తున్నాడు. వాడి దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయో నాకు తెలియదు, వాడు ఇప్పటివరకు నాకు రూపాయి ఇవ్వలేదు, ఎంత ఇస్తాడో కూడా తెలియదు. బట్ వీ బిలీవ్ ఇన్ ది ఐడియా, వీ వాంట్ టు గో అండ్ మేక్ ఇట్. సో ఇట్లా ఉన్నప్పుడు డెఫినెట్లీ టు ఈ ప్రైజెస్ తగ్గడం కానీ పీపుల్ కమింగ్ బ్యాక్ ఇన్ సైడ్ కానీ ఇస్ డెఫినెట్లీ హ్యూజ్ బూస్ట్ టు దిస్. ఎందుకంటే 90% ఆఫ్ ద ఫిల్మ్స్, ఒక 250 ఫిల్మ్స్ ఇయర్లీ ఉంటే ఓ 200 to 220 ఫిల్మ్స్ ఈ రేంజ్లోనే వస్తాయి. అండ్ ద సక్సెస్ పర్సంటేజ్ ఇస్ మచ్ లోవర్. బిగ్గర్ ఫిల్మ్ ఇట్ హ్యాస్ సమ్ పుల్లింగ్ పవర్, దానికి మార్కెటింగ్ స్ట్రెంత్ కానీ సపోర్ట్ కానీ సో మెనీ అదర్ థింగ్స్ ఆర్ దేర్. కానీ దీనికి చెప్పినట్టు దిస్ ఫిల్మ్ గాట్ లక్కీ. దెర్ ఆర్ సో మెనీ అదర్ ఫిల్మ్స్ లైక్ దిస్. ఇట్స్ నాట్ దట్ దే ఆర్ గుడ్ ఆర్ బ్యాడ్ అన్నది కాదు. వాళ్ళు చూసారు, వాళ్ళకి నచ్చింది, ఇట్స్ రైట్ టైం, రైట్ ప్లేస్ టు రిలీజ్, ఇట్స్ అ గుడ్ కాంబినేషన్, వర్కౌట్ అయింది, మిరకల్లా జరిగింది. సో దిస్ ఇస్ వేర్ వీఆర్. అండ్ ఈషా పర్ఫామ్ అవుతే ఇంకెక్కువ థియేటర్కి వస్తాయి అనుకుంటా సినిమా. ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ వాసు గారు, వన్ థింగ్ ఇందాక మీరు అన్నారు కదా హెబ్బా నన్నెందుకు మర్చిపోయావని చెప్పి. బేసిక్ ఇది నోయింగ్గా జరుగుతుందో అన్నోయింగ్గా జరుగుతుందో తెలీదు. ప్రతి ప్రెస్ మీట్లో వంశీ నందిపాటి గారు హీరోయిన్ పక్కనే కూర్చుంటున్నారు. అమ్మా అసలు ఈ పాయింట్ అబ్జర్వ్ చేయలేదు మేము. లేదు, నెక్స్ట్ నుంచి చూస్తా, ఇది పర్టికులర్గా మైండ్లో పెట్టుకుంటా. హెబ్బా గారు, హెబ్బా హాయ్. ఇద్దరు ప్రొడ్యూసర్లో మీకు బాగా మంచిగా అనిపించిన ప్రొడ్యూసర్ ఎవరు? నెక్స్ట్ వీళ్ళిద్దరిలో ఎవరితో చేస్తున్నారు? నాకు ఈ మూవీలో నచ్చిన ప్రొడ్యూసర్ వెంకట్ గారు, యాక్చువల్లీ మా యాక్చువల్ మూవీ ప్రొడ్యూసర్. మరి సౌభాగ్యం అని అన్నారు కదా వీళ్ళిద్దరి వల్ల. సో నాకు ఈ మూవీకి డబ్బు ఇచ్చేసిన ప్రొడ్యూసర్ వెంకట్ గారు, నాకు తనతో పనిచేసి పెద్ద సౌభాగ్యంగా ఉంది. ఒక పారు ముగ్గురు దేవదాసులు అని ఉంది కదా, అది గుర్తొస్తుందండి. అండ్ ఈ సినిమా వై షుడ్ బి వాచ్ ఈషా మూవీ ఇన్ థియేటర్స్? ఎందుకంటే ఒక 6-7 ఫిల్మ్స్ ఉన్నాయి స్ట్రెచ్. For two reasons. One, for Srinivas sir's vision and his direction and what he wants to portray to this film. And second, we have Bunny sir and Vamsi sir's backing, which the other 5 films don't have. So on the this is a film you'll enjoy watching it only on big screen because of the visual and sound quality, and especially these genre of films, those two are very important. ఈ కాంపిటీషన్లో నాకున్న ఒకే ఒక్క వర్రీ ఏంటంటే ఈ సినిమా నిజంగా అంటే సౌండ్ ఎంజాయ్ చేస్తాము, బట్ ఇన్ని సినిమాలు ఉండటం వల్ల అట్మాస్ స్క్రీన్స్ ఎన్ని దొరుకుతాయి అనేది నేను నిజంగా వర్రీ అవుతున్న విషయం రాత్రి నుంచి. బికాస్ దిస్ ఈస్ లైక్ నిజంగా థ్యాంక్స్ టు ద ధ్రువన్ అండ్ హిస్ టీమ్. సౌండ్ చాలా బాగా ఇచ్చారు వాళ్ళు, మిక్స్ కూడా చాలా బాగా చేశారు డైరెక్టర్ గారు. ఎందుకంటే నియర్లీ మిక్స్డ్ ఫర్ ద 20-25 days దీన్ని మిక్స్ చేశారు వాళ్ళు. నిజంగా ఎక్స్పీరియన్స్ చూడాలంటే వీ షుడ్ వాచ్ ఇట్ ఇన్ ద అట్మాస్. కానీ ఎన్ని స్క్రీన్లు దొరుకుతాయి అనేది ఒకటే నాకు నిజంగా ఉన్న వర్రీ దీన్ని. దామోదర్ ప్రసాద్ గారు, డైరెక్టర్ గారు, దామోదర్ ప్రసాద్ గారు సార్. యాక్చువల్గా మీరు సినిమాలు అంటే మా అందరికీ తెలుసు, అలా మొదలైంది కానీ ఏదన్నా కానీ ఒక ఫ్యామిలీ డ్రామాస్ కంప్లీట్గా ఉంటాయి. ఇది ఫ్యామిలీ సినిమా, అందరూ చూడని చెప్తున్నా, సంథింగ్ హర్రర్ అండ్ థ్రిల్లర్. సో మీ జోనర్కి ఈ జోనర్ని ఎలా కనెక్ట్ చేశారు? డైరెక్టర్ గారు ఏం చెప్తే మీరు ఒప్పుకున్నారు? కాదమ్మా, అసలు బేసిక్గా అందరూ అడిగే క్వశ్చన్ ఇది. నేను ఏ జానర్కి ఫిక్స్డ్ మనిషిని కాదు. సినిమా నాకు కథలు చెప్పినప్పుడు, కొన్ని కథలు విన్నప్పుడు నాకు ఏ కథ అయితే నచ్చిందో చేయటం మొదలు పెడతాను. అది అలా మొదలు నేను స్టార్ట్ చేసింది ఏంటి, వరుసనే బ్యాక్ టు బ్యాక్ 100 కథలు విన్నప్పుడు ఆ 3 సెట్ అయినాయి. అట్లా మధ్యలో హోరాహోరీ అని ఒకటి చేశాను, అది గుర్తుండదు కదా ఎవరికి. మధ్య నరేష్ ఒకటి చేశాను, అది ఎవరికి గుర్తుండదు. సో అట్లా బట్ ఐఎమ్ నాట్ ఫిక్స్డ్ టు ఎనీ జానర్. అండ్ ముగ్గురు సార్, ప్రొడ్యూసర్ ముగ్గురు ఎవరు చెప్పిన ఒక. అండ్ అంటే ప్రమోట్ చేస్తున్న ప్రతిసారి కూడా యువర్ సెయింగ్ ద బెస్ట్ హర్రర్ సినిమా, హర్రర్లో ఓ డిఫరెంట్, ఖచ్చితంగా భయపడతారు థియేటర్లో, భయపెడతాము, వీఆర్ రెడీ టు మేక్ ఫియర్ ద ఆడియన్స్ అని చెప్తాను. ఏంటి సార్ మీ కాన్ఫిడెన్స్ అంత భయపెట్టడానికి? అంటే లాట్ ఆఫ్ హర్రర్ ఫిల్మ్స్ చూసేసి ఉన్నాం ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనకి ఓటీటీస్ వచ్చిన తర్వాత. సో ఇప్పుడు దీంట్లో మీరు కొత్తగా భయపెట్టిపోయి జనాలు థియేటర్ కొంత ప్రమోషన్ కోసం చేసాము, కొంచెం ఎన్హాన్స్ చేసాం ప్రమోషన్ కోసం. బట్ ఎ ఫ్యాక్ట్ ఇస్ దీంట్లో ఉన్న సౌండ్ కానీ విజువల్ కానీ మీరు సినిమా అంటే ఈ క్వశ్చన్ మీరు సినిమా చూసినాక నన్ను అడగాలి, మీరే చెప్తారు ఆన్సర్ దానికి. అండ్ మెయిన్గా నేను యాక్చువల్గా వీళ్ళిద్దరికీ సినిమా ఫస్ట్ టైం చూపించినప్పుడు ఇదే థియేటర్లో చూశారు.
ఓకేనా, చాలా క్యాజువల్గా వచ్చి చూశారు. నేను చెప్పా వీళ్ళకి థ్రిల్లరు, నేను ఎప్పుడు కూడా వీళ్ళకి థ్రిల్లరు ఒక టింజ్ ఆఫ్ హారర్ అయ్యా అని చెప్పా ఫస్ట్ నుంచి. క్యాజువల్గా వచ్చి చూశారు, అప్పుడు దానికి ఆన్సర్ వీళ్ళు ఇస్తారు ఏంటనేది. అంటే జనరలీ నాకు ఏదో టింజ్ అండ్ లిటిల్ హారర్ అనగానే నాకు హర్రర్ అంటే నిజంగా భయపడిన పెద్ద, ఎందుకంటే అది ఎలా తీస్తారు ఏం తీస్తారు ఎవ్రీథింగ్ మనకి తెలుసు కాబట్టి, ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. ఇదే థియేటర్లో కూర్చొని చూసినప్పుడు 4 సార్లు అయితే ఉలిక్కిపడ్డాను. అంటే దాంట్లో ఏంటంటే మెయిన్ నచ్చింది ఏంటంటే ఇక్కడ ఎఫెక్ట్ వస్తుందని తెలుసు నాకు. ఎప్పుడైతే డైరెక్టర్ స్లో చేస్తున్నారో లేదంటే సైలెంట్ చేస్తున్నారో నెక్స్ట్ ఎఫెక్ట్ పడుతుంది అంత ప్రిపేర్డ్గా ఉన్న నాకు కూడా పచ్చకం అనిపించింది. ఇది దామోదర్ గారు హలో అండి. వంశీ గారు దానికి రేపు ఉంది ఎవరన్నా పోతే కాదు, అదే ఇప్పుడే అడుగుతున్నా సార్. నేను ఒక వీడియో ఉంది చూశాను, అదే ఆడియన్స్ అంగీకార పత్రం అది పెట్టారు కదా, అంటే నిజంగా పోతే ఊరుకోండి సార్, అది ఆల్రెడీ పొద్దున్నే తిట్టాను మనోడిని అలాంటి పెట్టద్దు బాబు అని. ఏంటి అది జనాలు కన్ఫ్యూజ్ అవుతారు, ఏదో రాయించేసుకున్నారు దాంట్లో పెట్టాం. ఇప్పుడు గాలి ఎవరో వెనకాల నుంచి పిలుస్తున్నట్టు, ఊపిరి ఏదో తగులుతున్నట్టు నాకు అనిపించింది సినిమా చూసినాక. ఎందుకురా బాబు అని మళ్ళీ ఆడిన తిట్టుకోకుండా ముందే పెట్టించాం, దాంట్లో తప్పే ఉంది. అది కొంచెం ఎక్స్ట్రా కాదు, అది కరెక్ట్, అది ప్రమోషన్. అంటే అది చూసి భయపడి రాకపోతే మరి మళ్ళీ ఎందుకురా వస్తారు. భయంలో ఉన్న మ్యాజిక్ ఏంటంటే మళ్ళీ భయపడటానికి మళ్ళీ వస్తూ ఉంటారు. ఇక నేను చెప్పా, ఎవడన్నా అదేదో చూసి వెనక్కి వెళ్ళిపోతుంటే ఆ డబ్బులని వంశీ కడతాడని చెప్పి. సార్ దామోదర్ గారు, యాక్చువల్గా సస్పెన్స్ అండ్ హారర్ థ్రిల్లర్స్ అదర్ లాంగ్వేజెస్లో చూసిన తర్వాత, అదర్ లాంగ్వేజెస్ వాళ్ళు మన దాంట్లో రిలీజ్ చేసిన తర్వాత ఆ సినిమాలు చాలా బాగున్నాయని మాట్లాడుకుంటాం మనం, యాజ్ అ తెలుగు ఆడియన్గా చెప్తున్నాను. అండ్ ఒక ఈషా అనే థ్రిల్లర్ని మీరు కాన్ఫిడెంట్గా థియేటర్కి తీసుకెళ్తున్నారు. అంటే చాలా సినిమాలు చూసాం మనం, ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత చాలా మాట్లాడుకున్నారు, అదే థియేటర్స్లో రిలీజ్ అయినప్పుడు చూడకుండా. బట్ వాట్ ఈస్ యువర్ కాన్ఫిడెన్స్ దట్ యు ఆర్ టేకింగ్ టు ద థియేటర్స్ అంటే ఏం చెప్తారు? ఈ సినిమా చూసినాక అదే మాట్లాడతారు. ఈ సినిమా గురించి కూడా మన తెలుగు సినిమా, ప్యూర్ తెలుగు సినిమా గురించి కూడా మాట్లాడతారమ్మా, అందరూ మాట్లాడతారు. ఇప్పటి వరకు అదే జరిగింది కదా సార్, అంటే తెలుగులో కాదు నువ్వు అన్నావు కదా వేరే లాంగ్వేజెస్ డబ్ చేసిన సినిమా అన్నీ అంటున్నావు కదా. ఇక్కడ తెలుగు స్వచ్ఛమైన తెలుగు సినిమా, వాళ్ళు ఏం ఆడుకున్నారు సినిమా చూసి ఈ సినిమాకి కూడా అదే ఆడతారు, ఆ కాన్ఫిడెన్స్ మాకు ఉంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. అందరు రివ్యూర్స్కి ఒక్క నా రిక్వెస్ట్ అండి టీం తరపు నుంచి. ఎస్, మీరు రాసి ఏ ఒపీనియన్ అయినా సరే అది 100% మీ పర్సనల్ ఒపీనియన్ మేము రెస్పెక్ట్ చేస్తాము. ఒకటే ఏంటంటే ఈ సినిమా ఒక క్లైమాక్స్ వచ్చి ఒక చిన్న థ్రిల్లర్ పాయింట్ నుంచి తిరుగుద్ది సినిమా మొత్తం. అదొక్కటి మాత్రం ఫస్ట్ 2 రోజులు రాసే రివ్యూస్లో మాత్రం కొంచెం హోల్డ్ చేయండి, బికాస్ అది కనుక ఓపెన్ అయితే సినిమా చూసే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండదు. అందుకని చెప్పి రివ్యూస్ రాసే వాళ్ళందరికీ కూడా నా పర్సనల్ రిక్వెస్ట్, ఒక ఫస్ట్ 3 days మాత్రం దయించి అది ఏదైతే పాయింట్ ఉందో దాన్ని మాత్రం కొంచెం హోల్డ్ చేయండి అని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సో వన్ లాస్ట్ థింగ్, తాయెత్తులు ఉన్నాయి అన్ని సింగిల్ స్క్రీన్స్ దగ్గర ఉన్నాయి. వంశీ బడ్జెట్ అమ్మ, తాయెత్తులు, ఈ పత్రాలు ఇవన్నీ కూడా అన్ని మొత్తం అదే రేపు December 25th రిలీజ్ అయ్యే అన్ని మూవీస్ ఆడాలి. అన్నిట్లోకి మాకు సంబంధించినవి మాది ఫస్ట్ ప్రయారిటీ అయితే కొంచెం మాకు ఇవ్వడానికి కోరుతున్నాను. వృషభ తర్వాత ఉంది, అండ్ రమ్య, నా ఫ్రెండ్ రమ్య అది పతంగన్ ఉంది, ఆ మూవీ కూడా ఆడాలి. అన్ని మూవీస్ ఆడాలి, మాకు కొంచెం బాగా ఆడాలి అనేది మా కోరిక అంతే. అందరూ కూడా నాకు బాగా కావాల్సిన సినిమాలు ఆడుతున్న 5 సినిమాలు 4 సినిమాలు మాకు బాగా కావాల్సిన వాళ్ళు. సో ఎవ్రీబడి విష్ దెమ్ ద బెస్ట్. అందరు సినిమాలు ఆడాలి, అన్ని కలకలాడుతూ ఉంటుంది ఇండస్ట్రీ, అందరూ హ్యాపీగా ఉండాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మరికొద్ది గంటల్లో ఈషా సినిమాని మనందరం ఎంజాయ్ చేద్దాము. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ అవర్ మీడియా ఫ్రెండ్స్. అండ్ ఈ ఈవెంట్ని హోస్ట్ చేయడం నా సౌభాగ్యం. థ్యాంక్ యూ.